వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార విపక్షాలు వ్యూహాలు ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. టీడీపీ కంచుకోట అయిన పత్తికొండలో వైసీపీకి బలం జర ఎక్కువే అని చెప్పవచ్చు. అదే విధంగా ఇప్పుడు కూడా విజయకేతనం ఎగరవేయాలని భావిస్తోంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవిపై పత్తికొండ ఓటర్లు గుర్రుగా ఉన్నారు. సొంత పార్టీ నేతలే ఆమెపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. వైసీపీలోని ఈ అంతర్గత కొరను క్యాష్ చేసుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. ఇతర పార్టీల నుంచి పోటీకి ఎవరు సిద్ధమవుతున్నారు తెలియాలంటే ఈ స్టోరీ చూద్దాం. కర్నూలు జిల్లాలోని పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అయితే గత ఎన్నికల్లో అక్కడ వైసీపీ జెండా ఎగరవేసింది. వాస్తవానికి చెప్పాలంటే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కన్నా పత్తికొండ రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ప్రజలు ఎప్పుడు ఏ పార్టీ బలపరచాలని నిలబడతారో రాజకీయ నాయకులకు అంత చిక్కదు. పత్తికొండ అసెంబ్లీ సెగ్మెంట్ లో 1955లో ఏర్పడింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, టీడీపీ 7 సార్లు, సిపిఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒకసారి విజయం సాధించారు. పునర్విభజనలో భాగంగా డోన్ అసెంబ్లీ స్థానంలోని కృష్ణగిరి మండలాన్ని పత్తికొండలోకి మార్చడంతో కేఈ కుటుంబ సభ్యులు 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి 2 సార్లు విజయం సాధించారు. పత్తికొండ అసెంబ్లీ నుంచి 5 సార్లు గెలిచిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డిని కాదని కేఈ ప్రభాకర్ కు 2009లో టీడీపీ టికెట్ ఇచ్చింది. దీంతో ఎస్వి సుబ్బారెడ్డి టీడీపీకి దూరం అయ్యారు. 2018 ఎన్నికల్లో గెలిచిన కేఈ కృష్ణమూర్తి ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. టీడీపీకి కంచుకోటగా మారిన పత్తికొండ నుంచి 2019లో పోటీ చేసిన కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి చేతుల మీదుగా ఓడిపోయారు. అయితే ఈ 5 ఏళ్లలో శ్రీదేవిపై స్థానికంగా వ్యతిరేకత పెరిగింది. ముఖ్యంగా వైసీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోయింది. ఎమ్మెల్యే కుమారుడు చుట్టూ భూదందాలు, సెటిల్మెంట్లు చుట్టుముట్టాయి. ఎమ్మెల్యే శ్రీదేవి, పూజారెడ్డి, మురళీధర్ రెడ్డి మధ్య విభేదాల వల్ల పార్టీకి నష్టం జరిగిందని పార్టీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కుమారుడు ఆగడాలు, అవినీతి నియోజకవర్గంలో టీడీపీ బలపడటానికి ఉపయోగపడ్డాయని వినిపిస్తోంది. ఇక నియోజకవర్గంలో గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పాటు భూదందాలు, సెటిల్మెంట్లు, ఇసుక లిక్కర్ దందాలతో ఎమ్మెల్యే పరువు కోల్పోయారు. శ్రీదేవిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆమె స్థానంలో మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే ఛాన్స్ అంటూ టికెట్ కోసం మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కుమార్తె నాగరత్నమ్మ, పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న మురళీధర్ రెడ్డి వైసీపీ టికెట్ తనకే అంటున్న మురళీధర్ రెడ్డి పెద్ద బాంబు పేల్చినప్పటికీ వైసీపీ అధిష్టానం మాత్రం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీదేవికే టికెట్ కేటాయించడం గమనార్హం. స్థానిక అజెండా పిలుపు విద్యార్థి యోజన స్వచ్ఛంద సంస్థల్లో హాట్ టాపిక్ గా మారింది. కర్నూలు జిల్లా రాజకీయాల ప్రస్తావనకొస్తే ముందుగా కేఈ కుటుంబం గురించి చెప్పుకొని తీరాల్సిందే. జిల్లా రాజకీయాలపై 3 తరాలుగా అంతటి బలమైన ముద్ర వేసుకుంది కేఈ ఫ్యామిలీ. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రస్తుతం రాజకీయాల నుంచి విరామం తీసుకున్నారు. ఆయన వారసుడిగా పత్తికొండ టీడీపీ బాధ్యతలు శ్యాంబాబు చేపట్టారు. ఈసారి పత్తికొండపై పసుపు జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో శ్యాంబాబు ప్రజలతో మమేకమవుతున్నారు. నియోజకవర్గంలోని ప్రజలు వలసలు నివారణ, యువతకు ఉపాధి లక్ష్యంగా పల్లె పల్లె తిరుగుతున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తెలుగు తమ్ముళ్లలో నయా జోష్ నింపి పార్టీకి పూర్వ వైభవం తెస్తున్నారు. శ్యాంబాబు వెళ్లే ప్రతి చోట ప్రజలు ఆయనకు నీరాజనాలు పడుతున్నారు. నియోజకవర్గంలో మెజారిటీగా ఉన్న బీసీలు కూడా టీడీపీ వెంట నడుస్తున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా టీడీపీలోకి వలసలు వెళ్తున్నారు. పత్తికొండలో జనసేన ప్రభావం అంతంత మాత్రమే. పవన్ కళ్యాణ్ అభిమానుల ఓటు బ్యాంకు మినహా పార్టీకి ఇక్కడ పెద్దగా పట్టులేదు. నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఇన్ఛార్జి కూడా లేరు. అందుకే టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఇక్కడ కనిపించదు. టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా ఇక్కడ గెలుపు సునాయాసమే. పొత్తు ఉంటే అభిమానుల ఓట్లతో బలంగా మారతాయి. చెప్పాలంటే ఇక్కడ బీజేపీకి కూడా పెద్దగా గుర్తింపు లేదు. కాషాయ పార్టీకి క్యాడర్ ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టడంలో, ప్రజల పక్షాన కార్యక్రమాలు నిర్వహించడంలోనూ బీజేపీ వెనుకబడిందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అందుకే పత్తికొండలో పోటీ చేసేందుకు బీజేపీ నాయకుడు కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో ఈసారి వైసీపీ టీడీపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పత్తికొండ నియోజకవర్గంలో వెల్దుర్తి, మద్దికేర, తుగ్గలి, కృష్ణగిరి, పత్తికొండ మండలాలున్నాయి. 2009లో జరిగిన పత్తికొండ అసెంబ్లీకి వెల్దుర్తి, కృష్ణగిరి, డోన్ నియోజకవర్గంలోని 3 గ్రామాలను తుగ్గలి మండలంలో కలిపారు. ఈ నియోజకవర్గంలో బీసీల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. బీసీల్లో ప్రధానంగా కురువ సామాజిక వర్గం నియోజకవర్గ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఇక్కడ వామపక్షాలకు కూడా మంచి పట్టు ఉంది. గతంలో కమ్యూనిస్టు నాయకులు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల మాత్రం టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఎవరిని ఎవరు కనికరిస్తారు, ఎవరిని దింపి పక్కన పెడతారన్నది వేచి చూడాల్సిందే.
సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేడికి కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.